వసు అక్క రావడం చూస్తుంటే బాగా డిజైన్ చేసినట్టుందా ఆంటీ? కాంటెస్ట్ లో తనే విన్ అవుతుందేమో. అదసలు గెలిచిందంటే ఇంట్లో పందెల్లో కూడా గెలిచినట్టే. దాన్ని అక్కడ ఇక్కడ ఎక్కడా కూడా గెలవనివ్వకూడదు. నా డిజైన్స్ కన్నా వసు అక్క వేసే డిజైన్స్ బాగుంటాయేమో ఆంటీ. ఇందుకేనే చదువుకునేటప్పుడు కష్టపడి శ్రద్ధగా నేర్చుకోవాలనేది. నువ్వేమో మా అఖిలగాడితో లవ్లో పడి పార్కులు పబ్బులు సినిమాలంటూ చదువుని నిర్లక్ష్యం చేశావు. ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఏంటి? అబ్బా తిట్టకండి ఆంటీ, ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి. వసు, వసు, ఒకసారి లారా. వస్తున్నానక్క. ఏంటక్క? ఈరోజు కాంటెస్ట్లో నువ్వు విన్ అవ్వాలని దేవుణ్ణి కోరుకుంటూ పూజ చేశాను. హారతిస్తాను, దండం పెట్టుకో. చాలా థ్యాంక్స్ అక్క. ఒక ఐడియా వచ్చిందే. ఏంటండి? నువ్వు కొన్ని పిచ్చి డిజైన్స్ వేసావు కదా, వసు అక్కడ పెట్టిందే ఆ కవరే. అచ్చు అలాంటి దానిలోనే నువ్వు తీసుకుని రాపో. వచ్చేసావా? ఇదిగో ఇప్పుడు ఈ కవర్ని సోఫాలో పెట్టి అక్కడున్న కవర్ని దాచిపెట్టేసే. వెళ్ళు 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 వెళ్ళు. నేను వేసిన పిచ్చి డిజైన్స్ కి నాకే వామిటింగ్ వచ్చింది. కాంటెస్ట్ లో అందరూ వసు అక్కని తిట్టుకోవడం ఖాయం. సరే సరే, ఇవన్నీ తీసుకెళ్లి దాచిపెట్టే. పో 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 పో. హారిక, ఏంటత్తయ్య? కాంటెస్ట్ కి నువ్వు రెడీగా ఉన్నావు కదా? నిన్నటి నుంచి ప్రిపేర్ అవుతుందమ్మా. అయితే తప్పకుండా తనే గెలుస్తుంది. దీని మోహం గెలుస్తుంది. నువ్వు అనవసరంగా దీన్ని ఎంకరేజ్ చేస్తున్నావమ్మా. అక్కడ పరుగు పోవడం తప్ప మరొకటి జరగదు. అలా అనక అఖిల్. ఎవరిలో ఏ టాలెంట్ ఉందో ఎవరికి తెలుసు. హారిక గెలుస్తుందని నాకు నమ్మకం ఉంది. థ్యాంక్స్ అత్తయ్య. మీరు నాతో వస్తున్నారు కదా? లేదమ్మా, ఒంట్లో కాస్త నీరసంగా ఉంది. మీ పిన్ని ఎలాగో నీతో వస్తుంది కదా. నేను తోడు లేకుండా ఎలా వదినా? అక్కడ హారికని గెలిపించి తీసుకొస్తాను. ఇప్పుడు అక్కడికి బయలుదేరాలి కదా? అవునక్క, కాస్త టెన్షన్ గా ఉంది. టెన్షన్ ఎందుకు? నీపై నాకు నమ్మకం ఉంది. నీ టాలెంట్ పై ఇంకా నమ్మకం ఉంది. దేవుడు ఆశీస్సులు ఎలాగో ఉంటాయి. తప్పకుండా నువ్వే గెలుస్తావు. థ్యాంక్స్ అక్క. అభిక్ చెప్పావా? ఆయన పొద్దున్నే లేచి వెళ్ళిపోయారక్క. నాతో అదోలా ఉంటున్నారు. అదో టెన్షన్ గా ఉంది. ఏం కాదులే, నువ్వు గెలిస్తే అంతా అదే సర్దుకుంటుంది. అఖిల్ని కూడా తీసుకెళ్ళండి. అమ్మా నేను వెళ్ళను, నాకు వేరే పనుంది. నువ్వు హారిక్కి తోడుగా ఉంటే తనకు ధైర్యంగా ఉంటుంది అఖిల్. వెళ్ళు. వదినా, మీరు రెడీగా ఉన్నారా? డిజైన్స్ అన్ని రెడీయా? రెడీగా ఉన్నాయి అఖిల్. అత్తయ్య, ఫస్ట్ టైం వెళ్తున్నాను, ఆశీర్వదించండి.
గెలుస్తాననే నమ్మకంతో ఉన్నావా? మీ ఆశీర్వాదం వల్ల గెలుస్తాననే ధైర్యంతో ఉన్నానత్తయ్య. అభికి విషయం చెప్పావా? నిన్ననే చెప్పానత్తయ్య. మావయ్య గారు ఆయన వాకింగ్కి వెళ్లారు. నీకు తెలుసు కదా, ఈ కాంటెస్ట్ లో హారిక కూడా పార్టిసిపేట్ చేస్తోంది. నువ్వు ఓడిపోయి తను గెలిచినా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నీ చెల్లెలే అని సర్దుకుపో. అమ్మా, ఆ మాట హారికకు చెప్పు. వదిన గెలిచి తను ఓడిపోతే ఏడవద్దని చెప్పు. ఎందుకురా దాన్ని అలా ఏడిపిస్తావు? హారిక, వెళ్ళి డిజైన్ తీసుకునిరాపో. వెళ్ళు. వదిన, మీరు మాతో వస్తున్నారుగా? నువ్వు వెళ్తున్నావా అఖిల్? అమ్మ వెళ్ళమంటుంది వదిన. అత్తయ్య కూడా వస్తుంది. అయితే నేను ఇంట్లోనే ఉంటాను. వసు అందరం వెళ్తే బాగోదు. అత్తయ్యకి తోడుగా ఎవరో ఒకరుండాలి కదా. వెళ్ళొస్తానక్క. అఖిల్ ఉన్నాడుగా, ధైర్యంగా ఉండు. ఇద్దరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అత్తయ్య. ఒసే హారిక, చాలా పెద్ద ఎత్తున షో చేస్తున్నట్టున్నారే. చాలా మంది మోడల్స్ వచ్చినట్టున్నారు. ఎంతమంది వచ్చినా గెలుపు నాదే ఆంటీ. నువ్వే గెలుస్తావని నాకు తెలిసే. ఇదిగో, గెలిచాక నీకు బహుమతి ఇస్తారు కదా, నువ్వు నాకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి. నువ్వు కోరిన గిఫ్ట్ ఇస్తానంటీ. ఒక పిచ్చిదాన్ని ఇంకొక పిచ్చిది నమ్మడం అంటే ఇదే వదినా. ఇన్నాళ్ళు ఈ సామెత విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. ఎవరికి రప్పించి? ఎవరికి? మీ ఇద్దరికే. నిజంగా మీకు పిచ్చి కాకపోతే వసు వదినుండగా ఇది ఎలా గెలుస్తుంది? అలా అంటున్నావేంటి అఖిల్? ఎవరిలో ఏ టాలెంట్ ఉందో ఎవరికి తెలుసు? నేను గెలిచినా హారిక గెలిచినా నాకు ఆనందమే. నువ్వే గెలవాలదినా. ఎందుకంటే ఈ షోలో నువ్వు గెలిస్తేనే నీకు డబ్బులు వస్తాయి. అప్పుడే ఇంట్లో అమ్మతో వేసిన పందెంలో నువ్వే గెలుస్తావు. ఈ షోలో గెలవలేదు, ఇంట్లో పందెంలో కూడా గెలవలేదు. పిక్చర్లో మనం కాదండి, వీళ్ళే. మనం బసొక్క డిసీజ్ ని దాచేసిన సంగతి వీళ్ళకి తెలీదు. అయ్యో పాపం. ఏంటి గుసగుసలాడుతున్నారు? పదండి.
ఆంటీ, ఈ షోలో నా పార్టిసిపేషన్ గురించి ఆర్గనైజర్ కి చెప్తానని అత్తయ్య చెప్పారు కదా, అతనికి ఫోన్ చేయండి. ఒరే అఖిల్, అక్కడున్నారు, అతనేనా? వెళ్ళి మాట్లాడు. ఎక్స్క్యూజ్ మీ. మేడం మీరు రెడీ అవ్వండి. హాయ్ దిస్ అఖిల్. హలో. మీరేనా ఆర్గనైజర్? అవునండి. మీరు? నేను జయంతి గారి కోడలి సార్. ఈ షోలో పార్టిసిపేట్ చేయమని మా అత్తయ్య గారు పంపించారు. ఓ మీరేనా? ఆల్రెడీ మోడల్ లిస్ట్లో మీ పేరు చేర్చారండి. మీరే సొంతంగా డిజైన్ చేసుకున్నారంట కదా? అవును బాబు, మా అమ్మాయి మంచి డిజైనర్, ఇప్పుడు మంచి మోడల్ కూడా అవుతుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా. ఆ వైపు మేకప్ రూమ్ ఉంది, వెళ్ళి రెడీ అవ్వండి. ఇంకో 10 minutesలో షో స్టార్ట్ అవుతుంది. మీ పేరు అనౌన్స్ చేసినప్పుడు మీరు డిజైన్ చేసిన డ్రెస్తో ఆ ర్యాంప్ మీదకి రావాలి, సరేనా? ఓకే సార్, వెళ్దామా? పదండి. ఆంటీ పదండి, నేను మేకప్ వేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. అబ్బా ఉండవే, ఇంట్లో మనం చేసిన పనికి ఇక్కడ రిజల్ట్ చూడాలి కదా. అదేనే, మనం బస్సు డిజైన్ చేసిన డ్రెస్సులు దాచిపెట్టి దాని కవర్లో పిచ్చి డ్రెస్సులు పెట్టాం కదా. అది చూసి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు దాన్ని తిట్టాలి కదా. ఆ సీన్ చూసి వెళదాం అంటున్నాను. ఓకే ఓకే. ఏంటి ఇందాక నుంచి తెగ గుసగుసలాడుకుంటున్నారు? అబ్బే, మా గురించి నీకెందుకురా? షోలో పాల్గొనడానికి హారికకు టికెట్ వచ్చేసింది. మరి బస్సు డిజైన్ చేసిన డ్రెస్సులకి మోక్షం ఎప్పుడొస్తుందో. ఎంతసేపు అయింది మేడం వచ్చి? ఇప్పుడే వచ్చాం సార్. మీకే కాల్ చేయబోతున్నాను. మన మోడల్స్ వచ్చేసారు. డ్రెస్సులు ఎక్కడా అని అడుగుతున్నారు. తీసుకొచ్చారు కదా? ఏది ఒకసారి చూపించండి. ఇప్పుడు దాని మొహం మారిపోతుంది చూడు. కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అవుతుందండి. ఏంట్రా ఇదంతా? అయ్యో, ఇవేం డ్రెస్సులు మేడం? నేను తెచ్చింది ఈ డ్రెస్సులు కాదు సార్. ఏమంటున్నావు వదినా? లేకపోవడం ఏంటి? కవర్స్ మారిపోయాయి. ఏంటి మేడం 10 minutesలో షో పెట్టుకుని ఎలా మాట్లాడుతున్నారు? కవర్ మారిపోవడం ఏంటి? నేను తెచ్చిన డిజైన్స్ వేరండి, ఇందులో ఉన్నవి వేరు. ఇవి ఇందులోకి ఎలా వచ్చాయో తెలియడం లేదు. మీరు నిజంగా డిజైన్ చేశారా? చేశానండి, నైట్ అంతా మెలకు ఉండి చేశాను. మరి ఎక్కడండి అవి? వేరే ఏదో పట్టుకొచ్చారేంటి? కవర్ మారిపోయినట్టుంది సార్. మిమ్మల్ని నమ్మి ఇంత పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మీకు అప్పచెప్తే కవర్ పోయిందని సిల్లీ రీజన్ చెప్తారేంటండి? కాస్తైనా రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. అడ్వాన్స్ కూడా తీసుకున్నారు.
ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటే ఎలా? ఎక్స్క్యూజ్ మీ సార్, ఇంటికి వెళ్ళి తీసుకొస్తాం. ఎంత టైంలో వస్తారు? 1 అవర్లో వచ్చేస్తాం. అప్పటికే షో అయిపోతుందండి. అప్పుడు తీసుకొచ్చి ఏం చేస్తారు? మరో 10 మినిట్స్లో షో స్టార్ట్ అవుతుంది. డ్రెస్సుల కోసం అక్కడ మోడల్స్ వెయిటింగ్. మిమ్మల్ని నమ్మి చాలా డబ్బు ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు మేమేం చేయాలి? ప్రొఫెషనల్స్ని కాకుండా మీలాంటి హౌస్ వైఫ్లు నమ్ముకున్నందుకు నా షూతో నేను కొట్టుకోవాలి. మంచి లెసన్ చెప్పారండి, మీకు నమస్కారం. ఇలా జరిగిందేంటో వదినా? అర్హత లేని పనులు చెయ్యాలనుకుంటే ఇలాగే జరుగుతుందిరా. ఆశ పడితే సరిపోదు, అర్హత అదృష్టం ఉండాలి. నేను నిజంగా బాగా డిజైన్ చేశాను. గెలవాలనే పట్టుదలతో కష్టపడి డిజైన్ చేశాను పిన్ని. ఒక్కోసారి మనం ఎంత కష్టపడినా ఫలితం ఉండదక్క. దాన్నే బ్యాటే అంటారు. యుద్ధం మొదలవక ముందే ఓడిపోయా వసు. ఇప్పుడు ఇంకేం చేయలేవు. ఇదిగో ఖాళీ చేతులతో ఇంటికెళ్లే బదులు ఇక్కడే ఉండి హారిక షో చూడు. తను గెలవటం చూడు. అర్హత అదృష్టం ఉన్నా హారికను చూసి నేర్చుకో, సరేనా? బాధపడకూడదునా, మీరు ప్రయత్నం చేశారు. ఎక్కడో ఏదో మిస్ అయింది. కానీ మీ కష్టం వృధా కాదని నాకు అనిపిస్తోంది. నువ్వు గెలుస్తావని నాకు నమ్మకంగా ఉంది. నేనెలా గెలుస్తానకి? ఏ దేవుడు దిగొస్తే తప్ప నేను గెలవటం అసాధ్యం. టైం అవుతుందాంటీ, వెళ్ళి మేకప్ వేసుకుందామా? ఆపుతారా మీ వెదవ బిల్డప్స్? వెళ్ళి చావండి. రావే పెడదాం. అదేంటి అభిగాడు వస్తున్నాడేంటి? బావగారు ఎత్తుకొస్తున్నారు ఆంటీ. అన్నయ్య, మీరేంటి ఇక్కడ? కష్టపడి డిజైన్ చేయడం కాదు, వాటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ పడకూడదు. ఇవే నేను డిజైన్ చేసినవి.
ఫైర్ చెక్ ఫైర్ చెక్. I'm finished with me, I'm finished with me.